ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, ఇంకా ఆన్లైన్లో మార్చి నెలకి సంబంధించి 300 రూపీస్ టికెట్స్ని బుక్ చేసుకోవడానికి ఉన్న లాస్ట్ ఛాన్స్ గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం రోజున 70,270 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 22,175 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,37,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 23 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్, శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి. తిరుమల శ్రీవారి దర్శనానికి టోకెన్లు టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూ లైన్లలో ప్రవేశించాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇదే విషయాన్ని పలుమార్లు ప్రసార మాధ్యమాల ద్వారా భక్తులకు తెలియజేశాం. అయినప్పటికీ ఇటీవల కొంతమంది భక్తులు తమకు కేటాయించిన సమయానికి ముందే క్యూ లైన్ల వద్దకు వెళ్లి క్యూ లైన్ లోకి అనుమతించాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగడమే కాకుండా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది సరి అయిన పద్ధతి కాదని తెలియజేస్తున్నాం. శ్రీవారి దర్శన టోకెన్లు పొందిన భక్తులు వారికి కేటాయించిన సమయానికి మాత్రమే క్యూ లైన్ లోకి ప్రవేశించాలని టీటీడీ కోరుతుంది. ఇదండి తిరుమల స్వామివారి దర్శనార్థం దర్శనం టికెట్స్ ఆర్ టోకెన్స్ కలిగిన భక్తులు మీకు ఆ టికెట్ లో దర్శనానికి సంబంధించి ఏ టైం స్లాట్ అయితే మెన్షన్ చేసి ఉంటారో పర్టికులర్ ఆ టైం స్లాట్ కి మాత్రమే దర్శనం క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాల్సిందిగా టీటీడీ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇకపోతే మార్చి నెలకి సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవడానికి ఉన్న చివరి అవకాశం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్. మార్చి నెలకి సంబంధించిన ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 26వ తారీఖున ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. సో ఎవరైతే ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని మార్చి మంత్ కు సంబంధించి బుక్ చేసుకుంటారో ఆ భక్తులందరూ మీరు ఏ తేదీకి ఆ హోమం ని బుక్ చేసుకున్నారో ఆ తేదీలో ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో ఆ హోమంలో పాల్గొనాలి. హోమం అనంతరం మీరు తిరుమలకి చేరుకొని మధ్యాహ్నం 3 గంటల టైం స్లాట్ లో మీరు 300 రూపీస్ క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ వద్ద అంటే ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేశారు అంటే మిమ్మల్ని కూడా 300 రూపీస్ క్యూ లైన్ లో స్వామివారి దర్శనం అనుమతిస్తారు. సో మార్చి నెలకి సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఉన్న చివరి అవకాశం హోమం శ్రీవారి దర్శనం టికెట్స్. ఈ టికెట్స్ ని ఫిబ్రవరి 26వ తారీఖు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకోగలరు. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా సాయి గారు, మేడం అలిపిరి మెట్టు టైమింగ్స్ ఎలా మేడం నడిచి వెళ్ళడానికి అని అడుగుతున్నారు. అలిపిరి నడక మార్గంలో తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారండి. శ్రీవారి మెట్టు మార్గంలో అయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు. ఇకపోతే ఘాట్ రోడ్ మార్గంలో తిరుపతి
తిరుపతి నుంచి తిరుమలకి కావచ్చు, తిరుమల నుంచి తిరుపతికి కావచ్చు తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11:59 వరకు వాహనాలను అనుమతిస్తారండి. 2 వీలర్స్ ని మాత్రం తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతించడం జరుగుతుంది. అయితే 2 వీలర్స్ లో వెళ్లే భక్తుల వద్ద డ్రైవింగ్ లైసెన్స్ అండ్ హెల్మెట్ రెండూ కూడా కంపల్సరీగా ఉండాలి. భక్తులు దీనిని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ అభిలాష గారు SST టోకన్స్ న్యూ టైమింగ్స్ చెప్పండి అండ్ టోకన్స్ తీసుకున్న వాళ్ళు బస్ లో తిరుమల వెళ్ళొచ్చా అక్క, లేదా మెట్ల మార్గంలోనే వెళ్ళాలా అని అడుగుతున్నారు. తిరుపతిలో మొత్తం 3 ప్లేసెస్ లో భక్తులకి ఆఫ్లైన్ SST టోకన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్, వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఇవి 3 ప్లేసెస్ లో ఇస్తున్నారు. ఒకటి తిరుపతి RTC బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు రాత్రి 9 గంటలకి కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి ఈ ఆఫ్లైన్ SST టోకన్స్ అనేవి ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి. సో ఈ 3 ప్లేసెస్ లో మీరు ఎక్కడ SST టోకన్ తీసుకున్నా నడక మార్గంలో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అంటే వన్స్ మీరు SST టోకన్ తీసుకున్న తర్వాత ఎలా తిరుమలకి చేరుకోవాలనేది మీ ఇష్టం, అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవండి. అలాగే నెక్స్ట్ విక్కీ గారు, మేడం ఒక మంత్ లో ఎన్నిసార్లు దర్శనం చేసుకోవచ్చు మేడం చెప్పండి అని అడుగుతున్నారు. వేరు దర్శనం టికెట్స్ ద్వారా ఒకే నెలలో 5 లేదా 6 సార్లు అయినా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అండి. అంటే 1 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్, 2 ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్, 3 ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల ద్వారా దర్శనం టికెట్స్, 4 శ్రీవాణి ట్రస్ట్ VIP బ్రేక్ దర్శనం టికెట్ ద్వారాను, 5 అంగప్రక్షణ సేవా టికెట్ ద్వారాను, 6 ఆఫ్లైన్ లో ఇచ్చే SST టోకన్స్ ద్వారా కావచ్చు, 7 ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడం, 8 VIP రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం. ఇలా వేరు దర్శనం టికెట్స్ ద్వారా ఒకే నెలలో 6 లేదా 7 సార్లైనా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ హరికుమార్ గారు, మేడం ఫిబ్రవరి 16th కి SST టోకెన్ కి ఎలా ప్లాన్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఫిబ్రవరి 16వ తేదీకి సంబంధించిన టోకెన్స్ ని ముందు రోజు అంటే 15వ తేదీ రాత్రి 9 గంటల నుంచి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. సో మీకు 16వ తేదీకి సంబంధించిన టోకెన్స్ కావాలి అనుకుంటే 15వ తేదీ రాత్రి కల్లా మీరు తిరుపతికి చేరుకునేలా ప్లాన్ చేసుకుంటే 16వ తేదీ టోకెన్స్ తీసుకొని ఆ టోకెన్స్ ద్వారా మీరు 16వ తేదీ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ విజయ్ లలిత గారు, మేము కళ్యాణం బుక్ చేసుకున్నాం, ఒకరు రాలేదు, ఆ టికెట్ తో వేరొకరు వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. దర్శనం టికెట్స్ ను కావచ్చు, సేవా టికెట్స్ ను కావచ్చు, ఎవరి నేమ్ అండ్ ఆధార్ నెంబర్స్ తో బుక్ చేసుకున్నారో ఆ పర్సన్ వస్తేనే ఆ టికెట్స్ పై స్వామివారి దర్శనం అనుమతిస్తారు. ఆ పర్సన్స్ కాకుండా వేరే ఏ అదర్ పర్సన్స్ వచ్చినా ఆ టికెట్స్ పై స్వామివారి దర్శనం అనుమతించరు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని దర్శనం టికెట్స్ ను కానీ సేవా టికెట్స్ ను కానీ మీరు ఎవరి నేమ్ అండ్ ఆధార్ నెంబర్స్ తో బుక్ చేశారో ఆ పర్సన్స్ మాత్రమే వచ్చి ఆ టికెట్స్ పై స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే నెక్స్ట్ శ్రీనాథ్ గారు, అక్క నేను డిసెంబర్ లో మార్చ్ దర్శన్ బుక్ చేసుకున్నా, సో మేము ఇప్పుడు మార్చ్ లో వెళ్ళట్లేదు, మే దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చా ఫిబ్రవరి 24th కి, సో ప్లీజ్ కొంచెం చెప్పండి అని అడుగుతున్నారు. మామూలుగా 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కి దర్శనంకి మధ్య కంపల్సరీ 30 రోజులు అంటే 1 month గ్యాప్ అనేది ఉండాలి. మీరు మార్చ్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నప్పటికీ మే మంత్ కి 30 days అనేది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మే నెలలో మళ్ళీ మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చండి, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే నెక్స్ట్ శ్రావణ గారు, శ్రీవారి సేవ మే మంత్వి ఎప్పుడు రిలీజ్ చేస్తారు సిస్టర్ అని అడుగుతున్నారు. తిరుమల తిరుపతి శ్రీవారి సేవ అంటే స్వచ్ఛంద వాలంటీర్ సేవని మే మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఫిబ్రవరి 27వ తారీఖున టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. మే నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని అంటే లక్కిడిప్ ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, వర్చువల్ సేవా దర్శనం టికెట్స్, అంగప్రక్షణ టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్, తిరుమల తిరుపతి అకామిడేషన్, ఇలా మే నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని ఈ ఫిబ్రవరి నెలలో 18వ తేదీ నుంచి 1 by 1 ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. సో ఆ టికెట్స్ రిలీజ్ అన్నింటి గురించి త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది వస్తుంది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ నాగరాజు గారు, ఆఫ్లైన్ లో వృద్ధులకు దర్శనం అవకాశం ఏదైనా ఉంటుందా తెలుపగలరు అని అడుగుతున్నారు. తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు, ఎక్కడా కూడా సీనియర్ సిటిజన్ కి ఆఫ్లైన్ లో టికెట్స్ అనేవి ఇవ్వడం లేదండి. సీనియర్ సిటిజన్ కేటగిరీలో దర్శనం టికెట్స్ అనేవి టీటీడీ వారు కేవలం ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తున్నారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. ఆన్లైన్ లో కూడా ఏప్రిల్ నెల వరకు రిలీజ్ చేస్తున్నారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయాయి. మే నెలకి సంబంధించిన సీనియర్ సిటిజన్ కేటగిరీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 24వ తేదీ టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ అశోక్ గారు, లక్కీ డిప్ కి 2 మొబైల్ నెంబర్స్ నుండి వేయొచ్చా మేడం గారు ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు. గతంలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి కానీ, లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కానీ ఇండియన్స్ కి
రెండు ఐడి ప్రూఫ్ ఆప్షన్లు అయితే ఉండేవి. ఒకటి ఓటర్ కార్డ్ ఐడి ప్రూఫ్ ఆప్షన్, రెండు ఆధార్ కార్డ్ ఆప్షన్. ఇలా రెండు ఐడి ప్రూఫ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు గతంలో ఒకే పర్సన్ రెండు ఐడి ప్రూఫ్ ఆప్షన్స్ ద్వారా రెండు వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయి 2 సార్లు లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే ఉండేదండి. కానీ ప్రస్తుతం ఓటర్ ఐడి ప్రూఫ్ ఆప్షన్ ని టీటీడీ వారు తీసేయడం జరిగింది. దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి కానీ లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కానీ ఇండియన్స్ కి కేవలం ఆధార్ ఐడి ప్రూఫ్ ఆప్షన్ మాత్రమే ఉంది. సో ఒక ఐడి ప్రూఫ్ ఆప్షన్ మాత్రమే ఉంది కాబట్టి ఒక మొబైల్ నెంబర్ తో ఒక పర్సన్ ఒక్కసారి మాత్రమే లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. రెండు వేరు మొబైల్ నెంబర్స్ తో 2 సార్లు లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే ప్రెసెంట్ లేదండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.